It's a wildfire. Happened in Canada, Ontario. That came until New Jersey. Oh my God. బయట ఏముందిరా? అండ్ అందరూ ఎలా ఉన్నారు? నిన్నటిది స్టేజ్ ఇది. నీకు గుర్తుందా? నాకు ఇట్లా పెళ్ళైన కొత్తలో కంటిన్యూగా అవుతుండే. అప్పుడు ఏంటిది ఏంటిది అని డర్మటాలజిస్ట్ దగ్గరికి ఎన్నిసార్లు విను. అప్పుడు ఇట్లా మ్యాచ్ నూనె పెట్టుకుని ఉండేదాన్ని. యా కైండ్ ఆఫ్. అండ్ అందరూ ఎలా ఉన్నారు? దిస్ కళ్యాణ్ ముప్పై వెల్కమ్ టు మై ఛానల్ కదా ఒకటి. అండ్ దిస్ ఇస్ డే 16 ఆఫ్ మై 30-day వ్లాగింగ్ ఛానల్. ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే వెళ్ళి చూడండి. 15 రోజుల నుంచి కెమెరా పట్టుకొని తిరుగుతున్నా. కెమెరా ల్యాప్టాప్ అన్ని పట్టుకొని తిరుగుతున్నా. ఓ మై గాడ్. కానీ నా వ్లాగింగ్ స్కిల్స్ నాకు వచ్చాయని కనిపిస్తుందా? అట్లీస్ట్ ద థాట్ ఆఫ్ ఓకే ఐ హ్యావ్ టు డూ వ్లాగ్ థాట్ ఆఫ్ నీకు కూడా వచ్చింది అనిపిస్తుందా? నువ్వు కూడా చెప్తున్నా ఏ క్లిప్ తీసుకో వి టోటల్లీ ఫర్గాట్. ఇద్దరం అయితే ఒకసారి సాయంత్రం అయినాక వ్లాగ్ అనుకున్నాం కదా. నేను నైట్ వీడియోలో వాకింగ్కి వెళ్ళినప్పుడు కూడా చెప్పిన బయట అంత పొగ ఉంది అని చెప్పేసి. నైట్ వీడియోలో ప్రీవియస్ వీడియో చూడండి, డే 15 వీడియో చూసి తెలుస్తుంది. ఇప్పుడు నువ్వు యాప్ కూడా చూస్తే అన్హెల్దీ బయట ఎయిర్ క్వాలిటీ బాగాలేదు అని అన్నారు. ఎందుకో తెలుసా? యు నో వాట్ హ్యాపెండ్? సస్పెన్స్ఫుల్ చెప్తాను. సస్పెన్స్ ఏం లేదు కానీ ఏమైంది? వైల్డ్ ఫైర్ కదా. ఇట్స్ అ వైల్డ్ ఫైర్. హ్యాపెండ్ ఇన్ కెనడా, ఒంటారియోలో అయితే దట్ కేమ్ అంటిల్ న్యూ జెర్సీ. జస్ట్ ఇమాజిన్ ఆల్మోస్ట్ ఎన్ని మైల్స్? ఒక 250-300 మైల్స్ దాటి ఇక్కడ మనకి ఇదే స్మెల్, ఈ స్మెల్ వచ్చిందంటే అదే ఎయిర్ క్వాలిటీ మంచి లేదని అన్నారు మనకి ఇక్కడ. అక్కడ ఏం పరిస్థితి అయి ఉండొచ్చు? ఇది తలకాయ నొప్పి. ఈ వైల్డ్ ఫైర్స్ అన్నది ఇక్కడైతే ఎంత కామన్. చెట్లు లేకపోతే ఒక బాధ, చెట్లు ఉంటే Tonight, dangerous smoke from wildfires in Canada, అనుకుంటారు. and northeast with thick, hazy air in a dozen states is bright orange. Alerts. ఇది కెనడా. ఇది ఎక్కడైతే గింత now up for millions of people in more than a dozen states. Boston. ఇప్పుడు బాస్టన్ ఇవన్నీ అవే ఈ స్టేట్లు. మెయిన్ బోస్టన్. ఈ పొగకి పక్కన పెట్టా బాక్డోల పరిస్థితి. Officials warning that with the smoke and dangerous heat wave, people should limit their time outdoors. In Michigan, ఈ టైంలో వాడే వర్షం డేంజర్ వర్షం, యాసిడ్ వర్షం అంటారు. ఇవాళ పిల్లల్ని బయట ఉంచుతారా? లేదు చెప్పింది. also pouring in from multiple fires burning in Minnesota's Superior National Forest. The evacuation orders kept to evacuate Canada. యూజువల్గా నేను స్నానం చేయకుండా పని స్టార్ట్ చేయను. ఎందుకంటే రాత్రి దాకా 4-5 దాకా వండుకొని ఉంటాను కదా. మార్నింగ్ లేవని మళ్ళీ ల్యాప్టాప్ పెట్టబుద్ది కాదు. సో అట్లీస్ట్ ఒక కపుల్ ఆఫ్ అవర్స్ ఇంట్లో పనులు, పూజలు, కాశీ పనులు బ్లా చేశాకే నేను ల్యాప్టాప్ పెడతా. బట్ టుడే ఇట్స్ డిఫరెంట్. నాకు ఎడిటింగ్కి సంబంధించింది కొన్ని చేయాలి. ఫ్రెష్ అప్ వచ్చాను. ఇప్పుడు ఒక షూట్ అయితే చేయాలి, ఎగ్జిబిషన్ షూట్. నిన్ననే షూట్ చేద్దాం అనుకున్నాను. యాక్చువల్గా రెడీ అవుతుంది కదా, అది అయిపోయినాక ఇది షూట్ చేద్దాము. ఇలా ట్రెడిషనల్ అవుట్ఫిట్ దానికి కావాలి అని ఐ జస్ట్ ఫర్గాట్. ఇంటికి వచ్చేసి మర్చిపోయా. గ్లామ్ గలా వాళ్ళు యూఎస్ఏస్ ఫస్ట్ ఎవర్ లార్జెస్ట్ గోల్డ్ అండ్ డైమండ్ ఎగ్జిబిషన్స్ తీసుకొస్తున్నారు మీ సిటీకి. అదే గోల్డ్ సిరప్ బై గ్లామ్ గలా. ఇందులో 10+ లగ్జరీ బ్రాండ్స్, ఇందులో 10+ లగ్జరీ గోల్డ్ అండ్ డైమండ్. అక్కడ ఉన్న వాళ్ళకి అంటే ఇక్కడనే నీకు స్మెల్ ఓకే అన్నట్టుంది. యూ కెన్ ఫీల్ ఇట్. నువ్వు ఇంట్లో మంట వేసుకుంటే ఎట్లుందో అట్లే ఉంది. ఒక 50 మైల్స్ అటు పోతే టువర్డ్స్ కాడ ఎట్లుంటుంది? 100 మైళ్ళు పోతే ఎట్లా? దగ్గర 300 మైళ్ళ దూరంలో ఉంది మనం. మైళ్ళలో చెప్పాలంటే ఎక్కడో వైజాగ్లో అయితే తెలంగాణలో నగర్లో వాసన వస్తున్నట్టు చెట్ల మధ్యలో చూడొచ్చు అంటే తెలుస్తుంది. నైట్ ఇంకా నేను బాగా తెలిసింది యాక్చువల్గా. నా ఫ్రెండ్ నాకు తను చేసే మష్రూమ్ కర్రీ, మష్రూమ్ ఎనీథింగ్ ఇష్టమని చేసిన తీసుకపో అంటే వచ్చాను అనమాట. ఐ కాంట్ ఈవెన్ వెయిట్ ఇంటికి పోయేంత వరకు. అట్లీస్ట్ ఒక ముక్కనలో తింటా. కారం ఉందా అనుకున్నా. కారం ఉంటుంది. టీచింగ్ ఫ్రస్ట్రేషన్ ఇప్పటిదాకా చెప్పి ఫ్రస్ట్రేట్ అయింది. ఏంటది చదువు? కెన్ యూ రీడ్ ఇట్ ఫర్ మీ? ఫస్ట్ రీడ్ చేయి. అది రీడ్ చేయి. అక్కడ ఏముంది? కోనా కాదు మరి ఏంటి? క్యాన్ అన్నా నేను. ఇది కోన్. ఓ పెట్టిన కాబట్టి కోన్ అయింది. ఇది నువ్వు కోన్ రాసిన. అమ్మాయి క్యాన్.
నువ్వు చదువు. నువ్వు చదువు, మాకు తెలియదు. నువ్వు బిగ్ అక్కవి, నీకు తెలుసు. క్యాన్ ఏమవుతుంది మొత్తం? క్యాన్ అయితే క్యాన్. ఓకే, లిటరలీ వీ కాంట్ గో ఎనీవేర్ టుడే బికాస్ ఐ డోంట్ నో కెమెరాలో కనిపిస్తుందో లేదో, బట్ ఎయిర్ క్వాలిటీ ఈస్ వర్స్ట్ దాన్ ఎస్టర్డే. ఇలా కూడా కూర్చోవద్దు, బట్ ఫోన్ మాట్లాడతాను బయటకు వచ్చింది. అండ్ మై మేడం కాశీ బయట ఏముందిరా? ఎందుకు? ఏం చెప్తుందంటే వైల్డ్ ఫైర్ వల్ల స్మెల్ మొత్తం పట్టేసింది. స్మెల్ ఎట్లా వస్తుంది? చిచ్చి స్మెల్ వస్తుంది. మరి బయట ఎందుకు కూర్చున్నావు? అమ్మ ఓకే, నువ్వు చిన్న బేబీ, నువ్వు ఇట్లా బయట ఉండొద్దు, నువ్వు లోపలికి రావాలి. అమ్మ కూడా వస్తుంది, పద లెట్స్ గో. యా, సో అందుకే వీ డోంట్ సీ ఎనీ కిడ్స్ ఆర్ ఫ్యామిలీస్ వాకింగ్ ఆన్ ద బ్యాక్ యార్డ్ టుడే. అండ్ ఆల్సో సేమ్ థింగ్ ఫర్ అస్, బెటర్ నాట్ టు కమ్ అవుట్ సైడ్, బట్ బికాస్ తను వచ్చిందని తినొచ్చింది. ఇద్దరు నడవండి లోపలికి. నువ్వు తిన్నది 4 గింజలకి, దానికి బగ్గ తిన్నా. ఇవాళ డే అంతా వర్క్ చేసుకుంటూనే కూర్చున్నా. వ్లాగ్ అన్న పాయింట్లో పని బాగా పక్కన పెట్టేస్తుంది అనమాట. వచ్చినప్పటి నుండి సో ఇదే పని చేస్తున్నా. ఇవాళ డే అంతా ఐ స్పెండ్ ఫర్ వర్క్ యాక్చువల్గా. అంటే మరీ అర్ధరాత్రులు వండాల్సి వస్తుంది అన్నమాట. రాత్రులు దాని పొద్దున అనాలి. ఇట్ ఇస్ సో బ్యాడ్. అందుకని ఇది కాస్కోలో తెచ్చుకుంటాం. ఇది పెద్ద గ్రేట్ ఆప్షన్ ఏం కాదు, హెల్దీ ఆప్షన్ ఏం కాదు, కానీ పెద్దగా బ్రేక్ఫాస్ట్ చేసుకునే టైప్ కాదు. చేసుకున్న మహా అంటే క్విక్ ఓట్స్, స్క్రాంబుల్ ఎగ్ టైప్ అనమాట. సో వన్స్ ఇన్ వైపు దానికి వచ్చినప్పుడు అది తెచ్చుకుంటాం. సో అటు వ్లాగ్స్ ఎట్లా అవ్వాలి, ఇటు వంటలు పనులు ఎట్లా అవ్వాలి, ఇలా ఎడిటెడ్ వ్లాగ్స్ చూస్తూ పొద్దున్నే మైగ్రేషన్ ఉంటుంది. స్టార్టింగ్ది ఒక ప్రొడక్షన్ నడుస్తుంది పొద్దున్నే. కశ్వి మన నాన్నతోని రచ్చ చేసి ఫ్లవర్స్ కొనిపించుకున్నాం. ఇక వీడియోలో కూడా అదే పెట్టుకున్నాం. మరి ఫిక్స్ చేసుకోవద్దా మన ఫ్లవర్స్? తొందరలో అందులో ఇలా ఓపెన్ చేసి పెట్టుకోవాలి. అందులో చేసుకున్నామా? ఇవి కవర్ తీసేసి ఇందులో లోపల వాటర్ పోసుకొని పెట్టుకోవాలి. పెట్టుకున్నామా తిన్నాక? ఇక్కడ ఏంటి ఇగో చూడాలి. హర్ట్ అయింది. ఎందుకురా అలిగినవాడా? ఎందుకురా అలిగినవాడా? దొంగ డాష్, చిట్టి దొంగ. దానికి బయటపై నిలబడి ప్రీవియస్ వీడియో చూడకపోతే ఇగో ఇక్కడ ఉన్నా నేను అట్లా ఎత్తున్నా. అడుగు, నువ్వు నాకు అది ఇస్తలేవు. ఓకే, everyone is getting 4 idli. I want 3 idlis please. Why? I want 3 or 4. నువ్వు 4 తినాలి కాశీ, నువ్వు అక్కవి. ఇవాళ అయితే మా ఆయన్ని అడిగి మరీ ఇడ్లీలు చేసుకుందాం అని అన్నాడు. ఎందుకు? గేమ్ కోసం. నాకు తెలుసు, పొడి కోసం. బాగుందా? హ్యాపీయా? స్మెల్ కూడా అదిరిపోతుంది. కశ్వి తినొచ్చింది. ఇది ఏంటిది? మఖానా ఓట్స్ లడ్డు. ఓట్స్ కాదు, మార్చినవా? నాకు ఈ బ్రాండ్ వాళ్ళకి ఇది పంపించిరా, మఖానాతో చేసిరా అంక లడ్డు అని చదివి అంతవరకు. యాక్చువల్లీ ఈ బ్రాండే కానీ పంపించింది. దే మేక్ దిస్ అవుట్ ఆఫ్. तुम क्या कर रहे हो? तुम क्या कर रहे हो? नहीं నీకు హిందీ వచ్చా కశ్వి? కానకాయ. ఇంకొకటి కొత్తది నేర్పియాను నీకు ఇవాళ. ఆప్ కైసే హో అంటే ఏంటో తెలుసా? మీరు ఎలా ఉన్నారు, ఎలా ఉన్నా హౌ ఆర్ యూ అంటావు కదా. హౌ ఆర్ యూని ఆప్ కైసే హో అని. కానకాయ అంటే ఏంది ఫస్ట్ అది చెప్పు. కానకాయ అంటే ఏంటి? ఏదన్నా స్క్రీన్ మీద గీడ కనిపిస్తే చదవడానికి ట్రై చేస్తుంది. ట్రై ఒకటే కాదు, వీఆర్ మేకింగ్ టు ట్రై. చెప్పమంటావా? ఫస్ట్ది ఎస్, పప్ప, బ, తర్వాత తెలుసు నీకు. నీకు ఇట్లుంటే ఏంటి? యూ, తర్వాతది అందులో ఎం ఉంది. క్యాపిటల్ ఇది తెలియదు, ఇంకా స్మాల్. సో నైట్ వాక్, వెదర్ బాగాలేదు
కానీ యాక్చువల్లీ ఈ వ్లాగ్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ వెదర్ ఉన్నట్టుంది, వైల్డ్ ఫైర్. రేపు మధ్యాహ్నానికి వైల్డ్ ఫైర్ అంతా పోతా అంటే కార్ వస్తుంది నాన్న. వాట్ యూ హావ్ టు డూ? కార్ వస్తే ఎస్ గుడ్ జాబ్. అట్లా రన్ చేయాలి నాన్న సైడ్. పాయింట్ ఏంటంటే రేపు అయిపోతుంది. సో యాక్చువల్లీ ట్రెక్కింగ్ అనుకుని ఎల్లుండి. ఒకవేళ ట్రెక్కింగ్కి కుదరదో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. ఆ శివాల ఇల్లు ఏదుంది, కచియాల ఇల్లు ఏదుంది, కచియాల ఇల్లు అక్క ఉంది, శివాల ఇల్లు అక్క ఉంది. చూపియు ఇవాళ బ్లాగ్ అంతా షూట్ చేయండి. ఎట్లాగో ఇవాళ ఇదంతా సోది చెప్తా, ఇదంతా పెడతాను. నేను పొద్దున్నే బ్లాగ్ షూట్ చేయదు. ఇప్పుడు సింపుల్గా ఒకటి చెప్తున్నావు, దట్ కైండ్ ఆఫ్ మేక్ సెన్స్. నేను సేపు రీడ్ చేసిన, నేను కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటర్ ఇక్కడ ఇమేజెస్ పెడతా చూడండి. ఇక్కడ చాలా మందికి చూసి ఉంటారు, ఎవరన్నా చూస్తే ఇది ఉందని అర్థమవుతుంది. ఇక్కడ పెట్టుకోవాలి, క్లీన్ చేసుకొని ఇక్కడ పెట్టుకోవాలి. సో అదే అంటున్నాను, మనమేమో చేయి మీద పడుకున్నాం పంట. అమ్మ నేను రైట్ హ్యాండ్కి పెట్టుకోవాలి, ఎందుకంటే కంప్లీట్లీ స్లీప్ ఆన్ దిస్. సో రైట్ హ్యాండ్కి పెట్టుకోవాలి. అండ్ రేపు ఎక్కడ పెడతావు నువ్వు? రేపు పొద్దున్నే పోతావు. నేను పెట్టుకోవచ్చులే, ఇట్స్ నాట్ నువ్వు ఉంటేనే పెట్టగలిగేదని. 15 days అంటే ఇది ఎవ్రీ 15 daysకి వచ్చేది. ఇది అయిపోయింది అన్నప్పుడు మళ్ళీ వెళ్ళమన్నాడు, చెప్పమన్నాడు, రీఫిల్ చేసుకోవాలి. ఏం లేదు జస్ట్ చెప్పాలంటే ఇట్లా ఎట్లా తిప్పాలో కూడా ఉంది. ఇట్లా తిప్పేసి ఇది ఇట్లా తిప్పి ఇది తీసి అక్కడ క్లీన్ చేసి వీడియో పెట్టుకొని గిట్ల వస్తాలి అంతే. మళ్ళీ నేట్ తీసేస్తామా? కదా, అది అక్కడే ఉంటుంది 15 days అలానే ఉంటుంది. దాన్ని చుట్టంతా టేప్ వస్తుంది, ఆ టేప్ని ఇట్లా నీట్గా అనుకొని పెట్టుకోవాలి. సో అతుక్కొనే ఉంటుంది. నేను ఒకసారి ఒక మెషిన్ మీద ఉన్నా, గుర్తుందా? ఇక్కడ హార్ట్ మీద మెషిన్ పెట్టారు, ఇది కూడా అలానే. ఇది అలానే ఉంటుంది కంటిన్యూ. ఇదేం చేస్తుంది దీనికి లోపల చిన్నదే, జస్ట్ ఒక చిన్న ప్యాచ్ లాగా ఉంటుంది ఇక్కడ అంతే. అది సూది నా బాడీకి అతుక్కొనే ఉంటుంది ఇక. సో నేనేమంటున్నా అంటే ఇప్పుడు వద్దు, బెటర్ వన్ సైడ్ పడుకుంటాం. అండ్ ఇవాళ నైట్ పెట్టుకున్నాం కదా, ఎంత డిస్టర్బెన్స్ అని నీకు తెలియదు. సో బెటర్ రేపు మార్నింగ్ పెట్టుకుంటాం.